రోజు గుండె నిండా గుడిగంటలో ఏం జరిగిందో ఒక స్టోరీ విషయంలోకి పోతే ఇంకా వాళ్ళ బామ్మ అయితే వస్తుంది కదా, బాలు బామ్మ అయితే వస్తుంది కదా. ఇంకా సత్యానికి చెప్తుంది, నీ వైఫ్ని ఫోన్ చేసి పిలువు అని చెప్పేసరికి రోహిణి వచ్చి మాటే పిలుస్తారు అని చెప్పారంటారు. సరే ఇతనికి చెప్తుంది అనమాట, మనోజ్ నీ వైఫ్ని ఫోన్ చేసి పిలువు అనేసరికి ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు కదా, మళ్ళీ చెయ్యి అని చెప్పంటుంది. మళ్ళీ చేస్తే దానికి వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్నాను నేను అని చెప్పేసి రోహిణి అడుగుతుంది. నా కోసం కాదు, అక్కడ నాయనమ్మ వచ్చి అందుకే నేను రమ్మని చెప్తున్నాను. అంటే నాయనమ్మ వచ్చిందని చెప్పి రమ్మని చెప్తున్నావా, నువ్వు పిలవలేదా అంటే, నువ్వు చేసిన పనికి నాకైతే ఉళ్ళు మండతా ఉంది, నాకైతే కోపం వస్తుంది, నేనైతే పిలవడం లేదు, నేను అక్కడ నాయనమ్మ వచ్చింది అందువల్ల నేను పిలుస్తా ఉన్నాను రా అని చెప్పేసి అయితే మనోజ్ అయితే చెప్తాడు. చెప్పేసరికి నేను రా అనుకోంటే మా అమ్మే నాయనమ్మని చేసి భయపడుతుంది, వణికిపోతుంది, అలాంటిది నువ్వు రావా అంటే నాయనమ్మ మటుకి విలువ ఇవ్వవా అంటే సరే నేను వస్తున్నానులే అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే పక్కనే విద్య ఉంది కదా, విద్య నచ్చ చెప్తుంది అనమాట. అసలు విద్యనే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తా ఉంది. తను చెప్తుంది, నువ్వు వెళ్ళు, ఇప్పటిదాకా పిలవలేదు అని చెప్పాను, ఇప్పుడు పిలిచారు కదా, మెత్తగా వెళ్ళే కదా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. ఇంకంతే సత్యం వచ్చేసి ఈమెకైతే కాల్ చేస్తారు, ప్రభావతిగా కాల్ చేస్తే ఆమె కామాక్షి దగ్గర ఉంది కదా. కాల్ చేసిన వెంటనే ఇంకా మొగుడు కదా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని చెప్పి అడుగుతున్నసరికి మా అమ్మ వచ్చింది రా అంటే, నేను రాను, నా కోడల విషయం నేను చూసుకుంటాను, నీకెందుకు అన్నట్టు మాట్లాడుతుంది. ఆ లోపల ఆ బామ్మ కూడా ఎత్తుకొని నువ్వు ముందు ఇక్కడికి రా నువ్వు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా సరే ఇద్దరు ఎంటర్ అవుతారు. భలే ఉంది. రోహిణి ఒక ఆటలో, ప్రభావతి ఒక ఆటలో, ఇద్దరు ఒకే దగ్గర ఆగుతారనమాట. ఇద్దరు అత్త కోడలు ఇద్దరు ఒకేసారి దిగుతారు. ఉరుమురుము చూస్తుంది. ఆ రోహిణి ఏమో ఇటు వణికిపోతా ఉంటుంది. ఆమె చూసి చాలా భయపడతా ఉంటుంది తను. సరే అని చెప్పి ఇంకా ఆటోకి చిల్లర ఉండదు అనమాట. రోహిణి నేను ఇచ్చేదంటే ఆగో, నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, చిల్లర ఇచ్చేవాళ్ళన్నా చిల్లర మనుషులన్నా నాకు బలేదు అని చెప్పారంటుంది ప్రభావతి. అమ్మ అత్త క్యారెక్టర్లో బల్ల చేసింది అమ్మ, దించి పడేసింది అసలు అత్త క్యారెక్టర్లో. ఇంకా రోహిణి ఏమో శుద్ధిని సుఖపూసిన లాగానే ఉంది, అసలు ఏ మాటలు మనం పెట్టుకోండి, ఫేస్ అయితే అలాగే పెట్టుకోండి. మళ్ళీ ఈ రోజు కూడా అబద్ధమే చెప్తుంది, అది సమయం వచ్చినప్పుడు చెప్తాను నేను. సరే ఇంకా ఇద్దరు లోపలికి వస్తున్నప్పుడు ఇంకా ఈ ప్రభావతి మాత్రమే లోపలికి వస్తుంది. ఈమె రాని నేను నా మంచి పని చేసింది అనుకున్నారా, నన్ను ఎంతలా ఉన్న మోసం చేసి నేను ఎంతలా ఉన్న మోసపోయాను అని చెప్పేసి ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. దానికి ఇంకా సత్యం వాళ్ళ అమ్ముండేసి, తప్పు నీదే, ఆ పెళ్లి సంబంధం కుదిరినప్పుడు వాళ్ళు ఏంటి మంచి చెడు అన్ని తెలుసుకోవాలి కదా. పూర్వకాలంలో 7 తరాలు చూసి సంబంధం చేసుకునే వాళ్ళం, ఇప్పుడు వచ్చేసి లవ్ చేసింది కదా అని చేసేసుకున్నావు, నీకు డబ్బు వస్తుందని చెప్పి అనుకున్నావు, ఏమి చూడలేదు కదా నువ్వు, తప్పంతా నీదే అన్నట్టయితే చెప్తుంది అనమాట. చెప్పేసరికి ఇంకా ప్రభావతికి ఒళ్ళు మండి రోహిణిని ఈ చంప ఆ చంప వాయిస్తుంది అనమాట. కోపం వచ్చేసి, ఎందుకు కొంచెం ఉంటే నా ఇల్లు నాకు నీకుండా నా ఇల్లు అమ్మేస్తుంది, నా కొడుకును కూడా ఏదో డ్రమ్ములో పెట్టేస్తుంది అనేసరికి బాలు ఉండేసి మన ఇంట్లో డ్రమ్ములు లేవమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకా అసలు నమ్మదే కావట్లేదు, అసలు మనోజ్ కూడా నమ్మట్లేదు, కొంచెం కూడా నమ్మట్లేదు. ఇంకా మనోజ్ ఇంకట్టే కాదులే ఎందుకు వచ్చిన గోడ అనేసి, నాకు తెలుసు రోహిణికి మేనమామ అబద్ధం అని చెప్పి నాకు ఎప్పుడో తెలుసు, రోహిణికి శిక్ష వేసే ఆ శిక్ష నాకు కూడా కొంచెం వేయండి అని చెప్పేసి మాట తప్పించుకుంటాడు. ఇంకా అందరూ అడుగుతారు, బాలు కానీ మీనా కానీ, ఇది ఫస్ట్ ఎందుకు చెప్పలేదు, ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు అని అడుగుతారు. ఆయన నాకు తెలుసు అని చెప్పేసరికి ఇంకా ప్రభావతికి కోపం వచ్చి మనోజ్ని కూడా 4 దెబ్బలు దబ్బి వేస్తుంది. వేసేసి నువ్వు ఇంత చేసి ఇంత మోసం చేసినా కానీ ఇంత వెనకేసుకొస్తున్నావు అని చెప్పేసి మనోజ్ని కూడా తిడుతుంది. ఈమెకైతే ఒళ్ళు మండిపోతా ఉంటుంది. ప్రభావతికి వచ్చేసి ఇంకేం చేస్తుంది, ఇక మళ్ళీ రోహిణి ఏమైనా నిజం చెప్తుందేమో అనుకున్నా, నేను చెప్పని అంటే ఏమన్నా నిజం చెప్తుంది అనుకుంటే మళ్ళీ కూడా అబద్ధం చెప్పేసింది. ఏంటంటే మేము చిన్నప్పుడు మలేషియాలో ఉండేవాళ్ళము, మా నాయన వచ్చేసి మా అమ్మని కొట్టేవాడు, ఆ డిప్రెషన్తో మా అమ్మ చచ్చిపోయింది, నేను మలేషియా నుంచి ఇండియాకి వచ్చేసాను, బ్యూటీ కోర్స్ నేర్చుకున్నానని చెప్పి అబద్ధం చెప్పేసింది. అందరూ నూరాలు పెట్టుకొని తింటా ఉన్నారు. బాలు నమ్మలేదు, రవి నమ్మలేదు, కానీ మళ్ళీ అబద్ధం చెప్పింది. ఇంకా ఈమె జీవితంలో ఈ అబద్ధం రేపు ఎపిసోడ్ కూడా కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నా. ఈ రోజు ఎపిసోడ్ ఇంతే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పిన ఎలా ఉంది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.